హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్. ఈరోజు వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్ మెజర్మెంట్తో బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. వచ్చేసి కొంచెం బ్యాక్ పొడవు, అలానే హ్యాండ్స్ కూడా పొడవుగా ఉండే బ్లౌజ్ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇది ఆది బ్లౌజు హ్యాండ్ అన్నమాట. హ్యాండ్ పార్ట్ వచ్చేసి లూజ్ ఎంత ఉందో ఇంత కూడాను నేను మార్కింగ్ అయితే కనుక చేసుకున్నాను. అలానే ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. వీళ్ళు వచ్చేసి చక్క డౌన్ వచ్చేసి ఇలా ఉంది. అలానే హ్యాండ్ పొడవు నేనైతే కనుక ఇలా హ్యాండ్ వచ్చేసి ఎప్పుడు పెట్టుకునేలాగా 3 ఇంచుల చంక డౌన్కి ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. చంక దగ్గర అతుకులు అయితే పడతాయి, వాటి కోసం వేరేగా క్లాత్ అయితే కనుక నేను అటాచ్ చేసుకుంటాను. ఇలా హ్యాండ్ పార్ట్ అయితే కనుక కటింగ్ చేసుకున్నాను. ఎల్బో హ్యాండ్కి చంక డౌన్ కరెక్ట్గా లేకపోతే చంక దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకోసమని ఆది బ్లౌజ్ లాగా కాకుండా చంక డౌన్ 3 ఇంచులకి నేనైతే మార్కింగ్ చేసి పెట్టుకుని హ్యాండ్ పార్ట్ కటింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుము ఎంత ఉందో కొలత వేసుకొని ఇలా కొలత వేసుకుంటే సాగదీసి పట్టుకుంటే 15.5 ఇంచులు వచ్చింది. నేను 16.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని అదేవిధంగా షోల్డరు ఆది బ్లౌజ్ ప్రకారం నడుము లూజు ఇలా పెట్టుకుని డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. అలానే వీపు భాగం వచ్చేసి ఎంత వచ్చిందో చూసుకొని కింద కూడా పైన కూడాను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా ఇలా మొత్తం కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా పెట్టుకున్నాను. అలానే సైడ్స్ వైపు కూడాను చంక డౌన్ ఎంత వచ్చిందో చూసుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఉండేలాగా ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డరు ఎంత ఉందో ఇలా బ్లౌజ్ దగ్గరగా ఇలా షోల్డర్ పెట్టుకొని కొలత వేసుకొని షోల్డరు అలానే నెక్ డీప్ కూడా ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి అది 12 ఇంచులు వచ్చింది. అయితే గనక 11 ఇంచులకి పెట్టుకుంటున్నాను, బాగా బ్రాడ్గా ఉన్నది అనిపించి. ఇలా 11 ఇంచులు 11.5 షోల్డర్ దగ్గర 11 ఇంచులకి. అలానే చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు వచ్చింది. ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా నడుం భాగం వైపు వచ్చినట్టుగా నేనైతే కనుక మెజర్ చేసుకొని పెట్టుకున్నాను. అదేవిధంగా షోల్డర్ ఎంత వచ్చిందో చూసుకొని ఆది బ్లౌజ్తో అటు ఇటు కలిపి 1/4 ఇంచు ఎక్స్ట్రాగా ఉండేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు చక్క భాగం మనం మెజర్ చేసుకున్నట్టుగా ఆది బ్లౌజ్తో పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే కనుక చూసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచులు పలక మెడ కోసం ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా ముందుగా వేసేసుకొని 1/4 ఇంచు ఇలా క్రాస్గా కనుక తీసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. ఇది పలక మెడ కాబట్టి కింద విడ్త్ అయితే కనుక 3 ఇంచెస్, పైన కొంచెం క్రాస్గా ఇలా అయితే కనుక కటింగ్ చేసుకున్నాను స్క్వేర్ నెక్ కోసమని. అలానే నడుం భాగం సమానంగా ఇలా కటింగ్ చేసుకొని సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకున్న ప్రకారం సైడు చంక కూడాను ఇలా కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా పార్ట్ వేసుకొని సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని ఫ్రంట్ నెక్ అయితే కనుక ఇక్కడ వరకు వచ్చింది. సేమ్ ఆది బ్లౌజ్ వేసుకొని మనకి బ్యాక్ పార్ట్ నెక్ ఎక్కడైతే సమానంగా ఉందో నడుం భాగం అలా కటింగ్ అయితే కనుక ఇలా మార్కింగ్ అయితే వేశాను. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని ఇలా కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. కొన్ని అయితే కనుక బ్లౌజులో ఆది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని బాగా తక్కువగా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం చూసుకొని
నడుము వైపు 1/2 ఇంచు ఎక్స్ట్రా అయినా కటింగ్ చేసుకోవాలి, లేదంటే తక్కువైనా కానీ కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌతో ఫ్రంట్ పార్ట్ షేప్ దగ్గర ఎంత వచ్చిందో కొలత వేసుకొని 13.5 ఇంచులు వచ్చింది. అలానే ఉక్సులు పట్టి వైపు నడుము భాగం వైపు కూడా మనకి పొడవు ఎంత ఉందో చూసుకొని ఒకసారి అయితే కనుక ఇలా కొలత వేసుకొని ఉక్సులు పట్టి వైపు 5 ఇంచులు, నడుము వైపు వచ్చేసి చంక వైపు 7 ఇంచులకి ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. ఇది కొంచెం పొడవు ఎక్కువ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అయితే కనుక సరిపోలేదు, ఇక్కడ చిన్నగా అతుకులు అయితే పడతాయి. ఇలా బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు పై క్లాత్ దీనిపైన ఇలా వేసేసి కటింగ్ అయితే కనుక చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడాలి క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. నేనైతే కనుక అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకుంటున్నాను. బాగా తక్కువ వచ్చింది మెటీరియల్ అయితే కనుక. ఇది సారీలో బ్లౌజ్ క్లాత్. ఇలా బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి అతుకు పడుతుంది, చూసి వేసుకోవాలి. ఇటువైపు అయితే సరిపోతుందా లేదా అని, బాగా తక్కువ క్లాత్ వచ్చింది కదా, అందుకోసమని నేను అటు ఇటు కూడాను ఇలా చూసి మార్కింగ్ అయితే కనుక వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటాను. మనకి ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అతుకైతే కనుక పడుతుంది నడుము భాగం దగ్గర. అలానే షేప్ బెల్ట్కి కూడా మనకి క్లాత్ ఎక్కువగా లేదు కదా, అందుకోసం బ్యాక్ మెడ దగ్గర కటింగ్ అయ్యే పీస్ ఒకటి వేసుకోవాలి. అలాగనే ఇక్కడ మిగిలిన క్లాత్లో 2 కలిపి అతుకు పడేలాగా వేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను.